చిల్డ్రన్ గుడ్ ఈవినింగ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో డబుల్ డిజిట్ ప్లస్ సింగిల్ డిజిట్ అలాగే డబుల్ డిజిట్ ప్లస్ డబుల్ డిజిట్ అడిషన్ చేసాం కదా! ఈరోజు మనం 3 డిజిట్ ప్లస్ 3 డిజిట్ అడిషన్స్ చూస్తామనమాట. అంటే ట్రిపుల్ డిజిట్ ప్లస్ ట్రిపుల్ డిజిట్ 3 నంబర్స్ అడిషన్ ఎలా చేయాలో ఇక్కడ కూడా సేమ్ మనం ఎండ్ నంబర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. అలాగే క్యారియా, నాన్ క్యారియా చూడాలనమాట. సో, ఫస్ట్ ఇక్కడ చూసారంటే ఇది 7+4 ఇది క్యారీయా, నాన్ క్యారీనా చెక్ చేయాలి. 7+4 అనేది క్యారీ కాంబినేషన్ కాబట్టి బిఫోర్ నంబర్‌కి 1 యాడ్ చేయాలనమాట. 8+2 9, 9+10, 9+1 10 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు 7+4కి ఎండ్ నంబర్ 1 కదా! అండ్ నెక్స్ట్ చూడాలనమాట యూనిట్స్ డిజిట్‌లో 9+5 క్యారీనా, నాన్ క్యారీనా. ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి 1 మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో, 1+1 2 అవుతుంది. 9+5కి ఎండ్ నంబర్ 4 అవుతుంది. సో, చూసారా? మనం ఇంకొక ప్రాబ్లమ్ చూసామంటే మీకు ఈజీగా అర్థమవుతుందనమాట. ఇప్పుడు మనం 4+9 ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి బిఫోర్ నంబర్‌కి 1 యాడ్ చేయాలి. 6+2 8 +1 9 4+9 ఎండ్ నంబర్ మనకు 3 వచ్చింది. అలాగే 3+4 క్యారీనా, నాన్ క్యారీనా చూడాలి. 3+4 నాన్ క్యారీ కాబట్టి 3 యాజ్ ఇట్ ఈస్‌గా రాసేస్తాం. 3+4 7 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే 4+8 క్యారీ కాంబినేషన్ కాబట్టి బిఫోర్ నంబర్‌కి 1 యాడ్ చేస్తే 5+2 7 7+1 8 4+8 మనకు ఎండ్ నంబర్ 2 అవుతుంది. అలాగే 3+7 క్యారీ కాంబినేషన్ కాబట్టి 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. 3+7కి ఎండ్ నంబర్ 0 అనమాట. ఇక్కడ చూస్తే 6+9 క్యారీ కాంబినేషన్. సో, బిఫోర్ నంబర్‌కి 1 యాడ్ చేయాలి. 5+1 6 6+1 7 6+9 దగ్గర ఎండ్ నంబర్ మనకు 5 వస్తుంది. 3+8 అనేది క్యారీ కాంబినేషన్ కాబట్టి 5కి 1 యాడ్ చేస్తే 6 3+8కి ఎండ్ నంబర్ 1. సో, ఇక్కడ 5+1 అనేది నాన్ క్యారీ కాంబినేషన్ కాబట్టి 8+4 12 యాజ్ ఇట్ ఈస్‌గా రాసేయండి. 5+1 6 అయింది. 6+7 క్యారీ కాంబినేషన్ కాబట్టి దీనికి 1 యాడ్ అయితే 5+1 6+1 7 6+7కి ఎండ్ నంబర్ 3 అనమాట. ఇక్కడ 2+9 క్యారీ కాంబినేషన్ కాబట్టి బిఫోర్ నంబర్‌కి 1 యాడ్ చేయాలి. 8+3 11 11+1 12 2+9 మనకు 1 వస్తుంది ఎండ్ నంబర్. 6+4 క్యారీ కాంబినేషన్ కాబట్టి 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది. అలాగే 6+4 ఎండ్ నంబర్ 0. 2+1 నాన్ క్యారీ కాంబినేషన్ కాబట్టి 7+3 యాజ్ ఇట్ ఈస్ రాయాలి. 2+1 మనకు 3 అవుతుంది. ఇక్కడ 4+6 క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్‌గా రాస్తాము. 4+6 ఎండ్ నంబర్ 0 అనమాట. ఇప్పుడు ఇక్కడ 4+2 నాన్ క్యారీ కాంబినేషన్ కాబట్టి బిఫోర్ నంబర్ యాజ్ ఇట్ ఈస్‌గా రాయండి. 4+2 6 అవుతుంది. 9+6 అనేది క్యారీ కాంబినేషన్ కాబట్టి దీనికి 1 యాడ్ చేసామంటే 6+1 7 9+6కి ఎండ్ నంబర్ 5. సో, ఈ విధంగా చేయాలనమాట. మీరు మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఇంకా మీకు ఈజీగా వస్తుంది. ఇక్కడంతా కూడా మనం యూజ్ చేసింది ఒకటే ఒకటండి. ఏకాధికన పూర్వేణ సూత్ర. 1 మోర్ దాన్ ది ప్రీవియస్ వన్. సో, బిఫోర్ నంబర్‌కి మనం 1 యాడ్ చేస్తూ వస్తున్నాం కదా! ఆ సూత్రాన్ని మనం ఇక్కడ యూజ్ చేసామనమాట.